ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం దీపారాధన, ఒత్తులు ఏ పదార్థాల్లో వెలిగించాలో తెలుసుకున్నాం. ఇప్పుడు జన్మలగ్న రీత్యా వెలిగించాల్సిన ఒత్తులు తెలుసుకుందాం. అంటే మీరు ఏ లగ్నంలో ఉన్నారో ఆ లగ్నం ప్రకారం ఎన్ని ఒత్తులు దీపారాధన చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియోలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అందుట్లో ముందుగా మేషలగ్నం వారు పంచి ఒత్తులు 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. అలాగే వృషభ లగ్నం వారు 7 ఒత్తులు దీపారాధన చేయాలి. మిథున లగ్నం వారు 6 ఒత్తులు దీపారాధన చేయాలి. కర్కటక లగ్నం ఉన్నవారు 5 ఒత్తులు దీపారాధన చేయాలి. సింహలగ్నం ఉన్నవారు 3 ఒత్తులతో దీపారాధన చేయాలి. కన్యా లగ్నం వారు 6 ఒత్తులతో దీపారాధన చేయాలి. తులా లగ్నం వారు 7 ఒత్తులతో దీపారాధన చేయాలి. అలాగే వృశ్చిక లగ్నం వారు 2 ఒత్తులతో దీపారాధన చేయాలి. అలాగే ధనుసు లగ్నం ఉన్నవారు 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. అలాగే మకర లగ్నం వారు 6 ఒత్తులతో దీపారాధన చేయాలి. కుంభ లగ్నం వారు 6 ఒత్తులతో దీపారాధన చేయాలి. మీన లగ్నం వారు 2 ఒత్తులతో దీపారాధన చేయాలి. అంటే జన్మలగ్న రీత్యా ఎవరైతే మీ లగ్నం ప్రకారము ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలో తెలుసుకుని అన్ని ఒత్తులతో దీపం వెలిగిస్తే జాతక దోషాలు తగ్గుతాయి. నెక్స్ట్ మీకు రాసుల ప్రకారం ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.